ఈరోజు మనము ఒక అంశాన్ని నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, ఓ స్త్రీ సుబుద్ధి గలదానవై ప్రవర్తించు. ఓ స్త్రీ సుబుద్ధి గలదానవై ప్రవర్తించు అనే అంశాన్ని ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఒక స్త్రీ దగ్గరికి ఒక రోజున ఒక యువకుడు లేక తన పనివాడు పరుగెత్తుకుని వచ్చాడు. అతడు భయంతో చాలా వణికిపోతూ ఉన్నాడంట. ఎందుకు అతడు అంతలా వణికిపోతూ ఉన్నాడు అని అంటే, ఓ పెద్ద ప్రమాదము ముంచుకొస్తూ ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే, ఆ స్త్రీ యొక్క ఇంట్లో ఉన్న మగవారందరినీ కూడా చంపడానికి ఒక 400 మంది సైనికులను ఓ రాజు వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ ఇంటిలో ఉన్న మగవారందరినీ కూడా చంపేయడానికి. ఆ విషయము తెలుసుకుని ఆ యువకుడు లేక తన పనివాడు ఆ స్త్రీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి విషయమంతా కూడా చెప్పాడు. ఆ పనివాడు గమనించాడు, ఒక పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని మన యజమానురాలు మాత్రమే తప్పించగలదు అనేటువంటి నమ్మకంతో ఆమె దగ్గరికి పరుగెత్తుకుని వచ్చి విషయమంతా చెప్పారు. ఒక రాజు 400 మంది సైనికులను తీసుకుని మన ఇంట్లోని మగవారందరినీ చంపడానికి వస్తున్నాడు అని చెప్పాడు. ఆ రాజు తన సైనికులను తీసుకుని ఈ స్త్రీ యొక్క ఇంటిలోని వారందరినీ చంపడానికి రావడానికి గల కారణం ఎవరు అని ఆలోచన చేస్తే, ఆ ప్రమాదానికి కారణం ఆ స్త్రీ యొక్క భర్త. ఆ ప్రమాదానికి కారణం ఎవరు? ఆ స్త్రీ యొక్క భర్త. ఆ భర్త చాలా క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించి ఒక రాజుని, మహారాజుని అవమానించాడు. ఆ రాజు అది తట్టుకోలేక తన సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. తన భర్తను, ఆ ఇంటిలోనున్న మగవారందరినీ కూడా చంపడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ స్త్రీ ఆ ప్రమాదాన్ని ఎలా ఆపింది? అంత పెద్ద సైన్యాన్ని ఆ స్త్రీ ఎలా ఆపగలిగింది? ప్రమాదం రాకోకుండా తన ఇంటిలోని వారందరూ కూడా మరణానికి గురవ్వకుండా ఆ స్త్రీ ఎలా కాపాడింది అని మనం ఆలోచన చేస్తే, తన సుబుద్ధితో ఆ ప్రమాదాన్ని ఆపగలిగింది. ఒక మంచి బుద్ధితో లేక సమయస్ఫూర్తితో, వివేచనతో, జ్ఞానము కలిగి ప్రవర్తించి తన కుటుంబం మీదకు వస్తున్నటువంటి ఆ ప్రమాదాన్ని ఈ స్త్రీ ఆపగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరా స్త్రీ? దేవునికి మహిమ కలుగును గాక. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరా స్త్రీ అంటే, ఆ స్త్రీ పేరు అబీగయీలు. ఎవరు చెప్పండి? అబీగయీలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ భార్యాభర్తలు ఎవరు, లేక అబీగయీలు యొక్క భర్త ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆ భర్త యొక్క పేరు నాబాలు. ఏంటి చెప్పండి? నాబాలు, అబీగయీలు అనేవారు భార్యాభర్తలు. తను
భర్త చేసినటువంటి ఒక తప్పిదము వలన, లేక భర్త ప్రవర్తించిన తీరును బట్టి తన ఇంటి వారి మీదకి మరణము వస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? తన సుబుద్ధితో ఆ ప్రమాదాన్ని అరికట్టింది, ఆపు చేయగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఈ భార్యాభర్తల యొక్క వృత్తాంతం మనకి కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ స్త్రీ జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీకు నేర్పించాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. మన జీవితంలో కూడా కొన్ని ప్రమాదాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. ఒకవేళ అవి నీ భర్త ద్వారా రావచ్చు, నీ భర్త ప్రవర్తనను బట్టి రావచ్చు, లేక నీ పిల్లల ప్రవర్తన బట్టి కూడా కొన్ని రకాలైనటువంటి శోధనలు కుటుంబంలోనికి రావచ్చు. అయితే నీవు ఒక స్త్రీగా ఒక మంచి బుద్ధితో దేవుని ఆత్మ జ్ఞానము చేత నింపబడి నీ కుటుంబం మీదకి వస్తున్నటువంటి ఆ శోధనలను ఆపగలిగే దానివిగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు సుబుద్ధితో, మంచి బుద్ధితో ప్రవర్తిస్తే, జ్ఞానము కలిగి ప్రవర్తిస్తే, సమయ స్ఫూర్తితో గనక నువ్వు ప్రవర్తిస్తే నీ కుటుంబం మీదకు వస్తున్నటువంటి ఆ ప్రమాదాల నుండి, శాపముల నుండి, దేవుని కోపము నుండి, దేవుని ఉగ్రత నుండి, ఇంకా అనేక రకమైనటువంటి శోధనల నుండి నీ కుటుంబాన్ని నీవు తప్పించుకోగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నాబాలు అబీగయీలు గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, అసలు మొట్టమొదటిగా వీళ్ళిద్దరి గురించి మనం ఆలోచన చేస్తే నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, వీరి జోడి సరైనది కాదు. వీరి జోడి సరైనది కాదు. భార్యాభర్తలు కదా వాళ్ళు. సాధారణంగా కొంతమంది భార్యాభర్తలను చూసినప్పుడు ఒక మాట ఉపయోగిస్తారు. ఆ మాట ఏంటంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. దేవునికి మహిమ కలుగును గాక. లేక చూడ చక్కనైన ఒక జంట అంటాం. కానీ ఈ నాబాలు అబీగయీలను మనం చూస్తే అసలే వీళ్ళ జోడి సరైనది కాదు అని నాకు అనిపించింది. ఎందుకు అని మనం చూస్తే అసలు వాళ్ళిద్దరూ ఎలాంటి వారో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము తీయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని పేరు నాబాలు, అతని పేరు అబీగయీలు. ఆ స్త్రీ ఎలాంటిదంట? సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేను. మంచి బుద్ధి. అలా అంత మాత్రమే కాదు, రూపసి అంటే చాలా అందగత్తె అయినటువంటి స్త్రీ అబీగయీలు. చూడ్డానికి చాలా బాగుంది, అందగత్తె. అందముతో పాటు మంచి బుద్ధి కూడా ఈ యొక్క అబీగయీలుకి ఉంది. దేవునికి స్తోత్రం. స్త్రీలకు అందం ఉంటే సరిపోదు, అందముతో పాటు మంచి బుద్ధి కూడా ఉండాలి. చాలామంది అందాన్ని చూస్తారు కానీ బుద్ధిని చూడరు కదా. అందాన్ని చూస్తారు, పైకి కనిపించేటువంటి ఆ అందాన్ని చూస్తారు కానీ బుద్ధిని చూడరు. మనము కూడా ఏం చేస్తాం? పైకి అందంగా కనబడాలనే ప్రయాసపడతాం.
అందరి దృష్టిలో అందంగా కనబడాలని ప్రయాసపడతాం. కానీ మన బుద్ధిని మనము సరిచేసుకోం. దేవుడు ఈ స్త్రీ గురించి ఎంత ప్రత్యేకంగా రాశారంటే ఇక్కడ, ఆమె రూపసి అయి ఉండడమే కాదు, సుబుద్ధి గలది. ఎలాంటిదంట? మంచి బుద్ధి కలిగినదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా అందగత్తి, మంచి క్యారెక్టర్. అసలు అబీగయీలు అంటే అర్థం ఏంటో తెలుసా? అబీగయీలు అంటే అర్థం ఏంటంటే, నా తండ్రి నన్ను చూచి సంతోషిస్తున్నాడు అని అర్థం. అబీగయీలు అంటే అర్థం ఏంటి? నా తండ్రి నన్ను చూచి సంతోషిస్తున్నాడు. తన పేరుకు తగ్గట్టుగానే మంచి గుణవంతురాలు కాబట్టి తల్లిదండ్రులు ఆమెను బట్టి సంతోషించారు. అలాగే దేవుడు కూడా మనల్ని చూచినప్పుడు ఆయన మనలను చూచి సంతోషించేటట్లుగా మనం ఉండాలి. ఆయన కూడా మన అందాన్ని చూస్తాడు, కానీ భౌతికపరమైనటువంటి అందాన్ని ఆయన చూడడు. ఆత్మ సంబంధమైనటువంటి అందాన్ని ఆయన చూస్తాడు. నువ్వు ఆయన నిన్ను చూచినప్పుడు నీవు ఆయనకు అందముగా కనబడాలి, రూపసిగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పైకి నువ్వు నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, బండగా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే అది కాదు ఆయనకు కావలసింది. ఆయన నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, హృదయాన్ని చూసేటువంటి దేవుడు. నీ ఆత్మను ఆయన పరిశీలన చేసినప్పుడు నీ ఆత్మ ఆయనకు సౌందర్యంగా కనిపించాలి, అందముగా కనిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, నీ బుద్ధిని కూడా ఆయన చూస్తాడు, నీ క్యారెక్టర్ని ఆయన చూస్తాడు. హల్లెలూయా. క్యారెక్టర్ అనేది చాలా ప్రధానమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మనము అందరిలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, కానీ ఎవ్వరూ లేనప్పుడు ఎలాగుంటున్నాం అనేదే అసలైన మన క్యారెక్టర్. చీకటిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, భర్త లేనప్పుడు ఎలా ఉంటున్నాం, భర్త ఇంట్లో లేనప్పుడు ఏ పనులు చేస్తున్నాం, ఇది మన అసలైన క్యారెక్టర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్త ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, సమాజం మధ్యలోనికి వచ్చినప్పుడు బాగానే ఉంటున్నాం. మరి ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది దేవుడు చూస్తాడు. మన క్యారెక్టర్ని కూడా ఆయన చూస్తాడు. మన సౌందర్యాన్ని, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని, మన క్యారెక్టర్ని ఆయన చూచినప్పుడు ఆయన మనలను చూచి సంతోషించే విధంగా ఉండాలి మనం. అర్థమైందా? ఆయన మనలను చూచి సంతోషించే విధంగా ఉండాలి. అబీగయీలు అన్న పేరుకు అర్థం, నా తండ్రి నన్ను చూచి సంతోషిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒక అబీగయీల్లాగా అయిపోవాలి. మిమ్మలను చూచి దేవుడు సంతోషించాలి. మిమ్మల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన తండ్రి మీ ఆత్మ సౌందర్యాన్ని, మీ ప్రవర్తనను, మీ బుద్ధిని చూచి ఆయన సంతోషించే ఒక అబీగయీలుగా మీరు మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈమైతే ఇంత మంచిదే, అందంగా చాలా బాగుందే చూడ్డానికి. భర్త దగ్గరకు వద్దాం. భర్త ఎలా ఉన్నాడు? అతని పేరు నాబాలు. అతను ఎలాంటి వాడంట? మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మోటువాడు అనంటే సరిగా చదువుకోలేనివాడు, కల్చర్ తెలియనటువంటి వాడు అని మనం చెప్పొచ్చు. మోటుతనం. హల్లెలూయా. చదువుకోలేని వాళ్ళని చూడండి, కొంచెం మరి విలేజెస్లో, గ్రామాల్లో పెరుగుతున్నటువంటి కొంతమందికి లోక జ్ఞానము తెలియక మరి ఏదో పనికి వెళ్తారు, వస్తారు, ఇదే తప్ప ఇక వేరే దాని మీద ధ్యాస లేక కొంతమంది మోటు వారిలాగా ఉంటారు చదువుకోక. దేవునికి స్తోత్రం,
మోటుతనము మనకు కనిపిస్తుంది కొంతమందిలో. ఈ మోటుతనమే కాకుండా ఇతడు ఎలాంటి వాడంట? బహు దుర్మార్గుడంట. హల్లెలూయా. ఎలాంటి వాడంట? అసలు మంచి బుద్ధి కాదనమాట. దుర్మార్గుడురా బాబు అంటారు కొంతమందిని చూసి. అసలు ఎవరి గురించి ఇంతలా రాయలేదేమో బైబిల్లో, ఏ పురుషుని గురించి కూడా అంతలా రాశారు ఈ నాబాలు గురించి. మోటువాడు, దుర్మార్గుడు. ఇంకా మనము ఈ అధ్యాయం కిందకి వెళితే ఇతనిలో చాలా లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇతనిలో చాలా లక్షణాలు మనకు కనిపిస్తాయి. 10వ అధ్యాయం ఒక్కసారి చదువుదామా? 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు? యెషయి కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇతన్ని మనం చూస్తే దావీదు ఆహారం కోసం తన సేవకులను పంపించినప్పుడు ఇతడు చాలా కఠినంగా మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. నేను ముందుకెళ్ళినప్పుడు ఆ విషయాన్ని చెప్తాను. అయితే ఈ వచనాన్ని బట్టి మనం చెప్పొచ్చు, అతడు పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి వ్యక్తి అనమాట. అస్సలు కనికరము లేదనమాట. ఎవ్వరికి కూడా కొంచెము కూడా పెట్టాడు. అసలు ఈ నాబాలు ధనవంతుడని మనం చదువుకున్నాం. ఇక్కడ చదవలేదు ఆ మాట. అసలు ఈ నాబాలంట ధనవంతుడంట. 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, కర్మేలులోని మాయేను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. ఎవరంట ఆ వ్యక్తి? ధనవంతుడు. నాబాలు చాలా ధనవంతుడు, ఆస్తి గలవాడు. ఆస్తి అయితే ఉంది కానీ ఎవ్వరికి కూడా పెట్టేటువంటి బుద్ధి కాదనమాట నాబాలుది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం కిందకి వెళ్తే 14వ వచనంలో చివరి లైన్ చదవండి. అతడు వారితో ఎలా మాట్లాడాడంట? కఠినంగా మాట్లాడేటువంటి వ్యక్తి అంట నాబాలు. హల్లెలూయా. ఏమాత్రం ప్రేమ లేకుండా, జాలి లేకుండా, మర్యాద లేకుండా, గౌరవం లేకుండా కఠినంగా మాట్లాడే వ్యక్తి నాబాలు. ఇంకా మనం కిందకి వెళ్తే 17వ వచనం చివరి లైన్ కూడా చదవండి. మన యజమానుడు బహు పనికి మాలిన వాడంట. ఈ నాబాలు ఎలాంటి వాడంట? పనికి మాలిన వాడంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కూడా చదవండి, ఎవనిని తనతో మాటలాడనివ్వడు. హల్లెలూయా. ఇంక ఎవ్వరి మాట వినడనమాట. ఎవ్వరు ఏమి చెప్పినా వినడు. ఇంకా తన ఏం చేస్తే అదే, తనేం చెప్తే అదే. అసలు ఎవ్వరి మాట లెక్క చేయడు, ఎవ్వరిని మాట్లాడనివ్వడు, చాలా కఠినుడు, పనికి మాలినవాడు. 21వ వచనం చివరి లైన్ చదవండి. ఉపకారమును నాకు అపకారము. ఈ నాబాలు యొక్క బుద్ధి ఏంటంటే ఉపకారం చేసే వాళ్ళకి కూడా అపకారం చేసే బుద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 25వ వచనము చదవండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు. ఈ నాబాలు ఎలాంటి వాడంట? దుష్టుడు. అయ్య బాబు, ఎన్ని క్వాలిటీస్ రాశారో చూడండి నాబాలు గురించి. దేవునికి స్తోత్రం. ఇంకా అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము అని రాశారు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే అతడు పచ్చి తాగుబోతు అని కూడా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 36వ వచనంలో మనకు కనబడుతుంది, అబీగయిలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఫుల్గా త్రాగేటువంటి
వ్యక్తి కూడా ఈ వ్యక్తి. మరి అబీగయలుని చూస్తేనేమో మంచి గుణవంతురాలు, చాలా మంచిది, మంచి బుద్ధి, చూడ్డానికేమో చాలా అందంగా ఉంది. అంత సౌందర్యవంతికి మోటువాడు భర్తగా వచ్చాడు, దుర్మార్గుడు భర్తగా వచ్చాడు, పనికి మాలినవాడు, కఠినంగా మాట్లాడేవాడు, ఎవ్వరికి కొంచెం సాయం కూడా చెయ్యని కఠినాత్ముడైనటువంటి వాడు, త్రాగుబోతు, ఉపకారాన్ని కూడా అపకారం చేసేటువంటి చాలా దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి వ్యక్తి భర్తగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళిద్దరి మ్యాచ్ బాగానే ఉందంటారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఒక ఆవిడేమో భార్య ఏమో చాలా మంచిది, భర్త చూస్తేనేమో దుర్మార్గుడు. ఒక మాటలో చెప్పాలంటే దుర్మార్గుడు. దేవునికి స్తోత్రం. మూర్ఖుడని చెప్పొచ్చు అనమాట. మూర్ఖులు ఎవ్వరి మాట కూడా వినరు. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు, కానీ అసలు ఎవ్వరి మాట వినరు. మూర్ఖుడి గురించి బైబిల్లో అంటారు, సామెతలో జ్ఞాని అయిన సొలొమోను అంటారు, పిల్లలు పోగొట్టుకొనిన ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖుణ్ణి మాత్రం ఎదుర్కోలేమంట. అస్సలు ఇంక మాట ఇంకా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నేటి దినాల్లో కూడా ఇటువంటి జంటలు మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా అంటాం, ఆవిడ ఎంత మంచిదో, ఇటువంటి వాడు భర్తగా వచ్చాడేంటి అంటామా అనమా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మామూలుగా మనం శరీర ఆకారాన్ని బట్టి చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటాం కదా. కొంతమంది చూడ్డానికి కూడా జంటలు బాగో కదా. భర్త ఏమో పొడుగ్గా ఉంటాడు, భార్య ఏమో. కొన్ని జంటలు చాలా విచిత్రంగా ఉంటాయి. భార్య ఏమో పొడుగ్గా ఉంటుంది, భర్త ఏమో. పెద్దలు అంటారు కదా, ఈడు జోడు చూసి పెళ్ళి చేయాలంటారు. మరి వాళ్ళు పక్క పక్కల నుంచుంటే చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని జంటలు. ఒకళ్ళు పొడుగ్గా ఒకళ్ళు పొట్టిగా ఉంటే ఆ జంట చూడ చక్కగా ఉండదు. ఇద్దరు చక్కగా, భర్త కొంచెం హైట్ ఉన్నా కొంచెం 1 ఇంచు తక్కువగా స్త్రీ ఉంటే ఆ జంట చాలా బాగుంటుంది. అలా కాకుండా మరీ షార్ట్గా ఉన్న జంట బాగోదు. మనం చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పైకి ఎలా ఉన్నా సరే, ఇప్పుడు అసలైనది మనకి కావలసింది ఏంటంటే క్యారెక్టర్. ఏంటి చెప్పండి? క్యారెక్టర్. చాలా జంటలు ఈ అబీగయీలు నాబాలు లాగానే ఉంటున్నాయి. స్త్రీలు కొంతమంది చాలా అందంగా ఉంటారు, వాళ్ళ భర్తని చూసినప్పుడేమో కొంతమంది మరి మనం అనకూడదు, కొంతమంది బాగోరు. హల్లెలూయా, చూడ్డానికి అలాగుంటారు కొంతమంది. ఈవిడ ఎంత తెల్లగా ఉంది, అసలు ఎంత నల్ల ఆయనకి ఎంత తెల్ల ఆవిడ ఎలా దొరికింది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఇప్పుడు కుటుంబంలో కొంచెం ఆ బుద్ధి విషయంలోనికి వచ్చినప్పుడు కూడా స్త్రీలు కొంతమంది చాలా మంచివారుగా ఉంటారు, కానీ మూర్ఖులైన భర్తలు కొంతమందికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీళ్ళిద్దరి గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ వీళ్ళిద్దరూ సరైనటువంటి జంట కాదు. మరి మ్యాచ్ కుదరనప్పుడు ఈమె ఎందుకు వివాహం చేసుకుని ఉండొచ్చు? హల్లెలూయా. అంత మూర్ఖుడైన వాణ్ణి ఇంత అందగత్తి ఎలా పెళ్లి చేసుకుని ఉండొచ్చు? బహుశా మనం ఇలా అనుకోవచ్చు, నాబాలు చాలా ధనవంతుడు కదా, తల్లిదండ్రులు మొత్తానికి ధనవంతుడు, నా కూతురు సుఖపడుతుంది అని చెప్పి మొత్తానికి ఆ ధనవంతుడినిచ్చి కట్టేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
మీరు తల్లిదండ్రులుగా ఉంటే ఇక్కడ మీకు ఒకసారి ఈ విషయం చెప్తున్నాను. మీ పిల్లలకి వివాహం చేసేటప్పుడు మీరు ధనముందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, అవి కాదు చూడవలసింది. మీ బిడ్డలకు వివాహం చేసేటప్పుడు అతని గుణం ఎలా ఉంది అది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు ఉందని చేసేస్తారు. తర్వాత ఆ మూర్ఖుడితో, నిజంగా ఇవన్నీ ఇక్కడ బైబిల్లో రాయలేదు కానీ మరి ఎంత బాధపడి ఉంటుందో ఆ స్త్రీ. హల్లెలూయా. మూర్ఖుడితో కాపురం చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు అది. హల్లెలూయా. చీటికి మాటికి గొడవలు, సమాధానం ఉండదు, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, పెద్ద పెద్ద కేకలు, అరుపులు, నేను చెప్పిందే వినాలి, మీరెవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు అని మరి ఆ విధమైనటువంటి ఎన్నో మనస్పర్ధలు కుటుంబంలో ఉంటాయి. మూర్ఖుడితో కాపురం చేయడం కష్టమే. బహుశా ఈ అబీగైలు కూడా ఎంతో బాధను అనుభవించి ఉండొచ్చు తన భర్తతో. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాను, పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఆస్తిపాస్తులను కాదు చూడవలసింది. మీ పిల్లలు జీవితాంతం కలిసి ఉండవలసింది వాళ్ళతో. ఒక భర్తను మీ కుమార్తెకి సెలెక్ట్ చేస్తున్నారు, ఒక భార్యను మీ కుమారుడికి మీరు సెలెక్ట్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్గా మీరు చూడవలసింది వారు దైవ భక్తి కలిగిన వారా కాదా, దేవుణ్ణి నమ్మి ఉన్నారా లేదా. దేవుణ్ణి నమ్ముకుంటే ఆటోమేటిక్గా వాళ్ళలో దీనత్వం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి వారిని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ పిల్లలకు ధనం ఉన్నది, ఆస్తులు ఉన్నాయని వివాహం చేస్తే ఆ తర్వాత వారు జీవితాంతం బాధపడవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోనండి. వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ వెనకాల మీరు ఏడవలసి వస్తూ ఉంటుంది. కూతురు కాపురం బాగోపోతే మీరు సంతోషంగా ఉంటారా? హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆలోచించండి. బహుశా నేను అనుకుంటున్నాను ఈ నాబాలు ధనవంతుడని చెప్పి వివాహం చేసేసి ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ అప్పుడు మరి అబీగయిలకు కూడా చేసుకోవాలా వద్దా అని ఆలోచించే జ్ఞానము లేని వయసులో కూడా చేసేసి ఉండొచ్చు బహుశా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఈ వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఆలోచించే ఆ వయసు కూడా బహుశా ఆమెకు వచ్చి ఉండకపోవచ్చు. ఆలోచించుకునే ఛాన్స్ కూడా ఆమెకి ఇచ్చి ఉండకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి వివాహం చేసేటప్పుడు ఇంకొకటి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? భార్యగా వారు ఆ పాత్రను నిర్వర్తించడానికి తగిన వయసు, తగిన జ్ఞానం వారికి వచ్చిందా లేదా అని చెప్పి చూసుకుని అప్పుడు వివాహము చెయ్యాలి. హల్లెలూయా. మెచ్యూర్ అవ్వడం తోడనే ఇంకా సంబంధాలను ఎతికేస్తారు కొంతమంది. హల్లెలూయా. ఎప్పుడు పెళ్లి చేసేద్దామా, ఎప్పుడు బాధ్యతలు తీసేసుకుందామా అని అనుకుంటారే తప్ప ఆ అమ్మాయికి మరి ఆ భార్య స్థానములో ఉండి అవన్నీ ఎదుర్కొనేటువంటి జ్ఞానం ఆమెకు వచ్చిందా లేదా, ఆ వయసు వచ్చిందా లేదా. చిన్నపిల్లలు కదా, అప్పుడే మెచ్యూర్ అవుతారు. వాళ్ళకి మైండ్ కూడా సరిగ్గా మెచ్యూర్ అవ్వదు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ గర్భాశయం కూడా అంతగా మరి ఎదగదు. హల్లెలూయా. వెంటనే వివాహం చేయడం వలన, వెంటనే పిల్లలు పుట్టేయడం వలన చాలా చిన్న చిన్న వయసులోనే మరి అనేక మంది స్త్రీలు బలహీనులుగా తయారవుతూ ఉన్నారు. హల్లెలూయా. పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత అయిపోతుందని అనుకోని చిన్నప్పుడే మీరు వివాహాలు చేయొద్దు. వాళ్ళకు ఒక జ్ఞానం రానివ్వండి. వాళ్ళు కూడా జీవితం అంటే ఏంటో అర్థం చేసుకునేటువంటి ఒక అవగాహన రానివ్వండి. భార్యతో భర్తతో ఎలా ఉండాలో అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక జ్ఞానం వాళ్ళకు వచ్చిన తర్వాత అప్పుడు వివాహం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడే పెళ్లి చేసేసారనుకో, ఇటువంటి మూర్ఖుడు ఎవరో తొగిలాడనుకో, ఆ బాధలు తట్టుకోలేక ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఇంటికి రాలేక చాలామంది ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉన్నారు. చూడలేదా మనం ఇటువంటివి? హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక.